హాయ్ హలో అండి, వెల్కమ్ టు దుబాయ్ ఫ్రేమ్. ఈరోజు మన డే 5 వచ్చేసి దుబాయ్ ఫ్రేమ్తో అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. చూసారు కదండి, ఈ దుబాయ్ ఫ్రేమ్ చూడడానికి ఎంత బాగుందో. దీని హైట్ వచ్చేసి 150 మీటర్స్, దీని విడ్త్ వచ్చేసి 95 మీటర్స్ అనమాట. దుబాయ్ ఫ్రేమ్ లోపల ఏముంది, దీని హిస్టరీ ఏంటి, ఇది ఎలా డిజైన్ చేశారు, ఇది గ్లాస్ బ్రిడ్జ్ ఏంటి, దాని గురించి ఏంటి, అవన్నీ తెలుసుకుందాం. లోపలికైతే రండి. చూసారు కదండి, లోపలికి వచ్చి చూసినట్లయితే మనకి దుబాయ్ హిస్టరీ అంతా మనకి స్క్రీన్ పైన అయితే మనకి ప్లే చేసి అయితే చూపిస్తున్నారు. చూడండి దుబాయ్ గురించి ఏంటి. మనకు ఒక 70 years బ్యాక్ అయితే దుబాయ్ అయితే ఒక ఫిషింగ్ మార్కెట్లో అయితే ఉండేదంటే అండి. వీళ్ళకి జీవనాధారం అయితే ఒంటెలు, ఫిషెస్ ఇవేనంటే అండి. అలాంటిది ఒక టూరిస్ట్ స్పాట్ లాగా అయితే వీళ్ళు మార్చడం అయితే జరిగిందండి. ఎంత ఎక్సలెంట్గా అంటే అంత ఎక్సలెంట్గా అయితే చేశారనమాట వీళ్ళు దుబాయ్ని. చూడండి, మనకు ఒక 50 years తర్వాత మనకి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఏమేమి డిజైన్ చేయబడి ఉంటుంది, ఇవన్నీ మనకైతే ఇక్కడ లోపల స్క్రీన్ మీద అయితే వీళ్ళు చూపిస్తున్నారండి. అసలు మామూలు విషయం అయితే కాదన్నమాట. ఇది మాటల్లో చెప్పుకోలేమండి దీన్ని. మనం ఇలా రైట్ సైడ్లో చూసినట్లయితే చూడండి, మనకి ఎటు పక్క నుంచి చూసినా సరే మనకి బూర్జ్ ఖలీఫా అయితే కనిపిస్తుంది అనమాట. సిటీ వ్యూ అయితే అదిరిపోయిందండి. పైన రైట్ సైడ్ చూస్తున్నట్లయితే మనకి న్యూ కన్స్ట్రక్షన్ అనమాట ఇదంతా. ఇది చూడండి, ఓల్డ్ దుబాయ్ అండి ఇదంతా. మనకి ఒకటి కూడా టూరిస్ట్ బిల్డింగ్స్ అయితే ఉండవన్నమాట. అన్నీ నార్మల్గా చిన్న చిన్న బిల్డింగ్సే ఉంటాయండి. ఇది ఓల్డ్ దుబాయ్ అండి. ఇది కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. మనం పైనుంచి చూసినట్లయితే కింద మనకి గ్లాస్ ఫ్లోర్ అయితే కనిపిస్తుంది చూడండి. మనం పైనుంచి చూస్తే కింద వ్యూ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. మనకి కొన్ని సెన్సార్స్ అయితే మనకి డిజైన్ చేశారంటే అండి ఈ గ్లాస్ ఫ్లోర్కి అయితే. ఈ సెన్సార్స్ వల్ల ఏంటంటే మనకి కాసేపు విజువల్ ఉంటుంది, కాసేపు విజువల్ ఉండదన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా థ్రిల్లింగ్గా కూడా అనిపించిందండి. దీనిపైనుంచి నడిస్తే ఒక 1 minute అయితే భయం వేసింది. ఫస్ట్ స్టార్టింగ్ నడవగానే కొంచెం మెల్లమెల్లగా నడుచుకుంటూ అలా అయితే 1 minute నడిచానండి. తర్వాత అలవాటు అయిపోయి చాలా ఫాస్ట్గా రాకెట్ లైన్ నడుచుకుంటూ వస్తాను అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఈ గ్లాస్ బ్రిడ్జ్ కూడా. కదండి, గ్లాస్ ఫ్లోర్ అయితే చాలా మంచిగా అనిపించింది కదా. పైనుంచి వ్యూ మొత్తం మంచిగా ఎంజాయ్ చేసాం. మనకు బయటకి ఎగ్జిట్ అయిపోయినప్పుడు అయితే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వీడియోస్ అయితే మనకి ప్లే అవుతూ ఉన్నాయన్నమాట. మనకి లెఫ్ట్లో అయితే మనం అది చూసుకుంటూ బయటకైతే ఎగ్జిట్ అయితే అయిపోయాం అనమాట. మనం ఈ దుబాయ్ ఫ్రేమ్ వచ్చేసి January 1, 2018లో అయితే ఓపెన్ చేశారంటే అండి. మనకి ఈ దుబాయ్ ఫ్రేమ్ వచ్చేసి 2019లో అయితే కనుక మనకి ఓల్డ్ లార్జెస్ట్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా వచ్చిందంటే అండి ఈ దుబాయ్ ఫ్రేమ్కి అయితే. మనకు చూడండి, మనకి గోల్డ్ మొత్తం పెయింట్ అనమాట. ఈ గోల్డ్ పెయింట్ చూడండి ఎంత బాగుందో. మనకు ఒక దుబాయ్ ఫ్రేమ్ అనేది మన ఒక ఫోటో ఫ్రేమ్ అయితే ఏ విధంగా అయితే డిజైన్ చేయబడిందో అదే విధంగా డిజైన్ చేయబడిందండి ఈ దుబాయ్ ఫ్రేమ్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. మనం ఇక్కడ నుంచి పిక్చర్స్ తీసుకోవాలంటే మినిమం 200 meters దూరం నుంచి అయితే తీసుకోవాలండి. దగ్గర నుంచి అయితే పిక్చర్స్ అయితే రావన్నమాట. అంత బాగా అనిపించిందండి ఇదైతే నాకు. చూడండి, ఇది ఇక్కడ కింద నుంచి చూస్తే పైకి వీడియో అలా తీసుకుంటూ వెళ్తే అసలు ఎంత మంచి ఎక్సలెంట్గా కనిపిస్తుందో చూసారా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మనకి ఇప్పుడు డిజార్ట్ సఫారీ స్టార్ట్ అయిపోయింది చూడండి. ఏమున్నది అసలు చూడండి, ఇలాగా అందరూ ఇలా చూడండి, అందరూ ఇలా చూడండి. హాయ్ చెప్పండి, హాయ్ హలో చెప్పండి చెప్పండి. అందరూ అందరూ ఉన్నారా? ఒక మొక్క వేద్దా? ఇదైతే నేను డ్రైవ్ చేస్తాను. భలే ఉంది. బైక్ డ్రైవ్ చేయడానికి భయపడ్డా కాదు, బైక్ డ్రైవ్ చేయడానికి భయపడ్డాను కానీ నాకు ఇది అస్సలు భయం వేయట్లేదు. భలే ఉంది. సాంగ్ పెట్టండి, సాంగ్ పెట్టట్లేదు. వావ్, భలే ఉందండి నిజంగా.
భయ్యా ఫాస్ట్ ఫాస్ట్ భయ్యా. అయ్యో 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 సరిపోలా సరిపోలా. అది లెక్క అది భయ్యా తిప్పండి భయ్యా. తిప్పండి అది అది ఇప్పుడు ఇప్పుడు తిరుగుతుంది అది కాదు సుమారు ఎగురుతున్నాయి అది. మనకి ఇక్కడ బైక్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా చేసామండి మేము, చాలా ఎంజాయ్ చేసాం ఇక్కడ. వాళ్ళకి రాగిపోయారు అనుకుంటా. కాదు అలకదు ఆ స్టేజ్ ఎక్కకుండా కింద నుంచి ఏమేస్తున్నాడు. మరి చూసారు కదండి, మనకైతే దుబాయ్ ఫ్రేమ్ అలానే డిజర్ట్ సఫారీ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. మెయిన్గా చెప్పాలంటే డిజర్ట్ గురించి అయితే మనకి కార్ టైర్స్లో నుంచి అయితే గాలి తీసేసి ఆ ఇసుక ఎడారిలో నుంచి అయితే డ్రైవ్ చేసుకుంటూ వస్తారండి. మనకి భలే అనిపిస్తుంది అనమాట. అదైతే మాత్రం నేను చాలా థ్రిల్ అయ్యానండి, నాకు చాలా ఎగ్జైట్మెంట్ వచ్చిందనమాట. అందులో అయితే మాత్రం చాలా బాగా అనిపించిందండి నాకైతే. రేపైతే కనుక రేపు 6 అయితే కనుక అబుదాబి సిటీ టూరు అలానే అబుదాబి గ్రాండ్ మాస్క్ అయితే చూపిస్తాను. ఆ వీడియోని కూడా అస్సలు మిస్ అయిపోకుండా చూడండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు